గురు పౌర్ణమి సందర్భంగా భూమానంద భారతి స్వామీజీ ఆయన సామీప్యంలో ఆశ్రమం కార్యకర్తల సహాయంతో ఇవాళ మనందరికీ గురు పరంపరని తెలుసుకుని ప్రార్థించే అవకాశం వచ్చింది. ముందు మీ అందరినీ కొంచెం హుషారు చేయాలి. మీకు ఒక క్వశ్చన్ అడిగినా అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారా? డైరెక్ట్ లేదనే అన్నారు. ఎవరైనా ఉన్నానంటే ఎవరో వాళ్ళిద్దరు ఊపారు తల ఉన్నామని. ఇప్పుడు వాళ్ళని సత్యసంతంగా చెప్పండి, మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఉండరు. మామూలుగా అలా అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికన్నా ధనవంతులు ఎవరు ఉంటే వాళ్ళు కూడా 2 నిమిషాలు ఆలోచిస్తారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి. సరే, ఈ కర్ణాటకలో అందరికన్నా ధనవంతుడిని వెళ్ళి అడిగామనుకోండి, సంతోషంగా ఉన్నావని ఆయన 2 నిమిషాలు ఆలోచిస్తాడు. అలాగే ఆలోచిస్తాడు. సరే, ఈ దేశంలో అందరికన్నా ధనవంతుడి దగ్గరికి వెళ్దాం, అడిగితే ఇంకా ఎక్కువ టైం ఆలోచిస్తాడు. ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడి దగ్గరికి వెళ్తే దీనికి తప్ప వేరే దేనికన్నా నేను సమాధానం చెప్తా అంటాడు. మరి ఏమైపోయింది ధనం? ధనం అనేది మనకి సంతోషాన్ని ఇవ్వాలి కదా. మరి సంతోషం ఎందుకు దొరకట్లా? ఇది ఇవాళ మన టాపిక్. దీని గురించి ఆలోచిద్దామా? సో ఒక కథ చెప్పనా? చెప్పండి సార్. ఒక పర్వతం మీద ఒక మంచి పుణ్యక్షేత్రం ఉంది. ఆ పుణ్యక్షేత్ర దర్శనం కోసం ఒక సాధువు బయలుదేరాడు. రోడ్డు లేదు, అడవుల నుంచి లోయల నుంచి కొండలు ఎక్కి దిగి వెళ్ళాలి అక్కడికి. ఆయన వెళ్తా అంటే ఒక చోట బాగా దాహం, నీరు ఎక్కడా లభ్యం లేదు. సరే చూశాడు ఎక్కడికి వెళ్దాం ఏంటంటే దూరంగా ఒక చిన్న కుగ్రామం కనపడింది. అక్కడికి వెళ్ళారు ఆయన. వెళ్ళి కొంచెం శుద్ధమైన జలం ఇస్తారా అన్నట్టుగా. అప్పుడు అక్కడ వీళ్ళు దగ్గరలో ఒక బావి ఉంది, అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే ఒక యువకుడు దాంట్లో నుంచి నీరుని తోడుతున్నాడు. ఒక పెద్ద బిందె, ఒక 50 లీటర్ల బిందె, అది బావిలో దింపి, సరే నీరు కావాలి అంటే కూర్చోండి స్వామి ఇస్తానన్నారు. కూర్చున్నారు, ఆయన తోడారు. తోడిస్తే ఇంకో గ్లాస్ ఇచ్చారు. చాలా దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ కావాలంటే కూర్చోండి అన్నారు. ఈయనకు అర్థం కాలే ఏంటి. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తోడాడు. ఇదేంటిది? అంతేనండి, ఇక్కడ 50 లీటర్ల బిందెలో వచ్చేది ఒక గ్లాస్. ఒక గ్లాసే నీరు లభ్యమైంది. ఎందుకని? చుట్టుపోయి ఉంటుంది అది. అంతేనా? అన్ని రంధ్రాలు. దేనికి? బిందెకి. బిందె మొత్తం రంధ్రాలు. అప్పుడు ఈయన చూశాడు, ఈయనకు అర్థమైంది ఏంటిది ఇలా అయింది. వెళ్ళి ఇదేంటయ్యా నువ్వు? మరి ఏంటంటే నేను నా చిన్నప్పటి నుంచి ఇలాగే తోడుతున్నాను, మా నాన్నగారు కూడా ఇలాగే తోడుతున్నారు, మా తాతగారు కూడా ఇలాగే తోడారంట. ఇది ఎక్కడ గొడవ? అంటే ఒక బిందె కావాలంటే ఎన్నిసార్లు నువ్వు తోడాలి అన్న? ఒక 100 సార్లు. అంటే ఎంత శ్రమ. ఇది కాదయ్యా, దానికి రంధ్రాలు అనేవి ఉన్నాయి, నీకు అలవాటు అయిపోయిందేమో, వాటిని కనుక మనం ప్యాచ్ చేయాలి. ప్యాచ్ చేసేస్తే
అప్పుడు ఒక్కసారితో సరిపోతుంది నీకు అంటారు. ఈయన మన శ్రేయోభిలాష్ అని నమ్మి ఆయన మీద శ్రద్ధతో ఆయన చెప్పినట్టు చేశాడు. చేయటం వల్ల ఏమైంది? పూర్తిగా వచ్చింది. సుఖపడ్డా, సుఖపడ్డాడు. సంతోషంగా ఉన్నాడా? ఇక ఆయన్ని పూజించి పంపించాడు అక్కడి నుంచి. అవునా? ఇది కథ. ఇప్పుడు ఈ కథ యొక్క ద్రాష్టాంతం తెలుసుకుందాం. ఇప్పుడు అక్కడ ఆ యువకుడు నీరు తోడుతున్నాడుగా, ఆ స్థానం ఎవరిదే? మాదే. మరి మన అందరిదే. మన అందరిది. అవునా? ఇన్ని రంధ్రాలు. ఏంటి ఆ బావి అంటే ఈ ప్రపంచం, ఆ నీరు ఏంటంటే సుఖం, ఆ బిందె ఏది అంటే మన కోరికలు, మన మనస్సు. మన మనసు. ఆ రంధ్రాలు ఏంటి? కోరికలు. కోరికలు. కోరికల యొక్క ప్రవాహం. అవునా? నేను ఇక్కడ మీకు కోరికలు ఉన్నాయా అని అడిగి తప్పు చేయను, ఎందుకంటే అది ఇంకా రాత్రి భోజనం టైం అవుతుంది, మీరు ఒక్కొక్కరు చెప్పేవాడు. ఎందుకని? అన్ని కోరికల యొక్క ప్రవాహం, వాటి వల్ల మనకి సంతోషం అనేది లేకుండా పోతుంది. అదెలా? ఎంతో కొంత కావాలి కదండి, కావాలి, కోరికలు ఎంతో కొంత ఉండాలి. కానీ అవి మరీ అధికమైతే ఇక మనకి సుఖం సంతోషం ఉంటాయా? సుఖం ఎక్కడ ఉంటుంది? దుఃఖమే స్వామి. అవునా? ఇప్పుడు మేము ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులు ఉన్నారు, దేవప్ప వీళ్ళందరూ ఉన్నారు. ఇక అప్పుడప్పుడు బెంగళూరు నుంచి వచ్చి పోతూ ఉంటారు. అప్పుడు వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇక్కడ మా రైతులకి అక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది, ఏముంటుందిలే ఐస్ క్రీమ్ అన్నారు. ఏంటి అన్నిటికన్నా మంచి ఐస్ క్రీమ్ షాప్ అక్కడ బెంగళూరులో? ఐస్ క్రీమ్. సరే, అక్కడ ఏ ఐస్ క్రీమ్ అన్నిటికన్నా శ్రేష్టం? ఎవరు చెప్పట్లా? లేక్ వ్యూ. ఆయన అక్కడ ఏది అన్నిటికన్నా? బటర్ స్కాచ్ అనుకున్నా. అదే, అది తిందామని ఇక్కడి నుంచి బయలుదేరారు. అవునా? అది ఎంత అని అంటే 1000 రూపాయలు అన్నారు. సరే, 2-3కి 3-4 వేలు. వెళ్ళారు, ఇచ్చారు, టేబుల్ మీద పెట్టారు. అంత బాగానే ఉంది. ఈసారి కనుక మన టమాటో బాగా పండితే నెక్స్ట్ ఆ కనపడే హోటల్లో కూర్చుని ఇది తిందాం అనే కోరిక వచ్చింది. అప్పుడు ఇంకో ఆయన అన్నాడు, అది కాదు ఇది తిందాం అన్నాడు. అది తిందాం, దాని తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం, ఇలా మొదలైందనమాట. అంటే ఏంటి? అన్ని కోరికలు. ఈ కోరికలన్నీ వీళ్ళ కోరికలన్నీ వాళ్ళు అలా ప్రదర్శిస్తున్నారు. ఈలోపు ఆ హోటల్ ఆయన వచ్చి, బాబు ఇది కరిగిపోయింది గ్లాసు, ఏం తాగుతారా? తాగరా అన్నాడు. గబగబా తాగేసి ఇక బయలుదేరి వచ్చారు. ఏమైంది ఇప్పుడు అంటే, కోరికలు ఏం చేసినాయి? సుఖం ఇచ్చినాయా? సంతోషాన్ని ఇచ్చినాయా? లేదు. అంటే ఈ కోరికలు అనేది ఒక ప్రవాహం ఉంటే మనకి దేంట్లో కొంచెం ఆ సుఖం, అల్పమైన సుఖం ఉంది, అది కూడా లభ్యం కాకుండా పోతుంది. ఇది మనం ఆ ఐస్ క్రీమ్ దృష్టాంతం వదిలేసి ఎవరికాళ్ళు మన జీవితంలోకి వెళ్ళాలి. అవునా? చిన్నప్పుడు ఒక విషయం మీద మనకు కోరిక, తర్వాత ఇప్పుడు మా పిల్లలు పుట్టాలి, పుట్టిన తర్వాత ఇప్పుడు వాడిని అది చదివించాలి, ఇచ్చేయాలి. దాంట్లో ఒకటి అవుతుంది ఏదన్నా ఒక ఈవెంట్, అప్పుడు మీకు ఎంత సుఖం ఉంటుంది దాంట్లో? అర్ధ గంట. అంటే అకంప్లిష్డ్ డిజైర్స్, అక్కడ తీరిన కోరికలు ఒక 10 అయితే తీరాల్సినవి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మీ పిల్లల్ని చూస్తున్నారుగా, వాళ్ళకి మీరు ఊరినే ఒక 5 స్టార్ ఇచ్చారనుకోండి, వాడు సంతోషంగా ఉంటాడు. అవునా? అదే 5 స్టార్ వాడికే ఓ 10 ఏళ్ళ తర్వాత ఇచ్చారనుకోండి, సర్లేటు అంటాడు. ఎందుకని ఇంకా ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఒకటి ఇది. ఎన్నో కోరికల మధ్యలో ఒక కోరిక. ఆ ఉన్న కోరికలన్నీ తీర్చుకోగలవా మనం? తీర్చుకుందాం అనుకోండి, అవి తీరేలోపు మళ్ళీ దానికి 10 రెట్లు కోరికలు వస్తాయి. సో ఇదనమాట, ఇది కోరికల ప్రవాహం. మరి ఏంటి దీంట్లో నుంచి ఉపశమం?
తృప్తి. కదా. ఈ కోరికలు ఇన్ని వస్తున్నాయి కదా, మీరు ఇందాక ఆ రంధ్రాలు దాన్ని పూర్తి చేయమన్నారు, కొద్దిగా మూసేయమన్నారు, ప్యాచ్ చేసేయమన్నారు. సర్లే వేసామనుకోండి, ఒక ఎంసీలు పెట్టుకుని వాటిని వేసేసాం. అలాంటి ఎంసీలు ఏమైనా ఉందా మనం మనసుకి వేయటానికి? లేదు మామూలుగా. కానీ ఉందే అని అంటారు ఎవరు? వాళ్ళే గురు. ఇప్పుడు అక్కడ ఆ దృష్టాంతంలో ఎవరు వాళ్ళకి చెప్పారు? మీ దుఃఖానికి కారణం ఇదయ్యా, దానికి రెమెడీ, దానికి విరుగుడు ఇది, సాధువు చెప్పారు, ఉపాయం చెప్పారు ఒక ఆయన, ఆయన వాళ్ళకి గురు. అలాగే ఇక్కడ ఇది ప్రాబ్లం ఏది? కోరికలు. దానికి సొల్యూషన్ ఉంది అంట, లేదని కాదు, ఉంది. ఉందా? ఉంది. ఉంది. ఏంటి ఏంటి ముందు స్వామి చెప్పారు? జ్ఞానం. విచారం. జ్ఞానమే దీనికి విరుగుడు. ఈ కోరికల ఈ ప్రవాహాన్ని మనం అరికట్టాలంటే కుదురుతుందా అలా అనే సంశయం వస్తుంది. కుదురుతుంది. ఎందుకని? సరే, ఇప్పుడు మీకు కోరికలు ఉన్నాయా? ఉన్నాయి. దేని గురించి కోరికలు? కావాలా విషయాల మీద కోరికలు, అంతే కదా. వస్తువు మీద, లేకపోతే మనతో పాటు అసోసియేట్, మనతో పాటు ఉన్న మన దగ్గర సంబంధికుల మీద, వాళ్ళకి ఏమైనా మంచి జరిగితే మనకే కదా, వాళ్ళే ఒక వస్తువులాగా. వస్తువుల మీద మనుషులతో కూడుకుని ఉన్నాయి మన కోరికలన్నీ. సరే, మీ కోరిక తీరింది. ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? మనసులో నుంచి. అవునా? వస్తువు నుంచి వచ్చిందా? వస్తువు నుంచి ఇప్పుడు వరకు ఎవరికన్నా ఆ వస్తువు రూపంలో ప్రకటమైంది ఎక్కడ? ఆ ఆనందం, ఆ సంతోషం మనలోనే ఉంది కదా. ఉందా? మనలోనే ఉంది అంటే ఆ మనలో ఉన్న సుఖాన్ని, ఆ సంతోషాన్ని మనం పొందటం కోసం మనం ఈ వస్తువు యొక్క ఆశ్రయం తీసుకున్నాం, అంతే. ఆ వస్తువులో లేదు. మనలో ఎక్కడుంది ఇది? మనలో ఎక్కడుంది కనిపెట్టాలిగా. మనం ఒక ఎంఆర్ఐ స్కాన్ చేద్దామా? సిటీ స్కాన్ చేద్దామా? అంటే ఎక్కడుంది? ఉంది కదా మనలో. నిజంగానే మనలోనే ఉందా? ఉంది స్వామి. చూడండి, సంశయం రావాల్సిన. ఉంది. అంటే మనలోనే సంతోషం ఉంటే అసలు మనం బయట వస్తువు కోసం ఎందుకు వెళ్తున్నాం? ఇలాంటి సంశయం వస్తుందనే ఈశ్వరుడు మనందరికీ ఒక అవస్థ ఇచ్చాడు. ఏంటది? సుషుప్తి, గాఢ నిద్ర. గాఢ నిద్ర అందరికీ ప్రియమేనా? ప్రియమే కదా. మీకేం కావాలంటే అది ఇస్తా, ఓ 3 రోజులు పడుకోకుండా ఇక్కడ ఉండవా అంటే ఉంటారా? నీకేం కావాలంటే మేము ఇస్తాం, మమ్మల్ని వదిలేవయ్యా బాబు అంటారు. అవునా కదా? ఎందుకని? గాఢ నిద్ర అంత ప్రియం మనకి. ఎందుకని అంత ప్రియం మనకి? అక్కడ ఆనందంగా ఉన్నాం, అంతే కదా. నిద్ర నుంచి లేచిన తర్వాత ఎలా ఉన్నామండి? ఏం తెలవలేదు. కానీ అక్కడితో ఆగదు. దుఃఖం లేదు, హాయిగా ఉన్నా అంటారా? ఆ హాయి, ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? లోపల మనలోనే ఉంది కదా. మనలోనే ఉండాలి కదా. ఏమైనా సంశయం ఉంటే మనం శృతిని అడుగుదాం, ఉపనిషత్తుని అడుగుదాం, మాండుక్య ఉపనిషత్తుని అడుగుదాం. వెతకలే మనం. సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయో ఆనంద బుక్ చేతోముఖ ప్రాజ్ఞస్తృతీయ పాద. ఏమంటుంది శృతి? ఘనం, ఆనందమయంగా నువ్వు మిగిలేవయ్యా అంటుంది. ఆనందమయం. చూడండి, ఎవరికైనా పేరు పెట్టాలంటే ఇది మంచిగా, ఆనందమయం. ఈశ్వరుడికి మనకి ఆ పేరు పెట్టి వదిలాడు ఇక్కడికి. ఎందుకు పెట్టాడు? ఊరినే కాదు, మనం ఆనందమయం కాబట్టి. కానీ మనం ఇక్కడికి వచ్చి మర్చిపోయినా ఆ ఆనందాన్ని మన నుంచి వేరేగా ఉన్న వస్తువుల మీద ఆరోపించి దానికోసం ప్రాకులాడి ఆడి 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 ఒకరోజు చచ్చిపోతా ఉన్నాం. ఆయన వెళ్ళిపోతాం. ఇక చాలులే, ఇక్కడ ఎలగబెట్టింది రా అంటాడు కదా.
చాలకుండా మళ్ళీ పుడతా ఉంటాం. ట్రంక్ మీద కూర్చొని భిక్ష నడుపుకున్నట్లయితే అవునా? ఇంకా గుర్తుంది అది. సో ఇక్కడ ఆనందం అనేది మనమే ఆనందం, ఆనందమయం అంటున్నాం. ఆనందమే ఆనందమయం. ఇది సుషుప్తిలో ఆనందమయంగా ఉన్నాం, అది మేము ఒప్పుకుంటాం అని అంటున్నారు మీరు. కానీ మెలకుగా ఉన్నప్పుడు కదా ప్రాబ్లం. ఈ విషయాల వెనకాల విషయాలతో కూడుకున్న కోరికలు ఉత్పత్తి చేసింది ఎవరు? ఎక్కడ? సుషుప్తిలో కాదు స్వామి, ఇక్కడ. ఏడు ఇక్కడ ఏమైనా ఉపాయం ఉందా? అక్కడ ఆనందంగా ఉన్నావు, ఇక్కడ ఉంది స్వామి. ఇక్కడ కూడా నువ్వు ఆనందమయుడివే అంటున్నారు. అక్కడే కాదు, ఇక్కడ కూడానా? మరి మాకు తెలవలేదా ఇప్పటి వరకు? తెలుసా మీకు? అజ్ఞానం. తెలవలేదు. తెలియదు. ఎందుకు తెలవలా? ఏంటి? అజ్ఞానం. అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటి? అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడ లేని అజ్ఞానం, విచారం లేదు. ఇంకా అక్కడ లేనిది, అక్కడ వస్తువు లేదు, ఆనందం ఉంది. అక్కడ మనసు లేదు స్వామి. మనసు లేదు, ఇంకా అంతఃకరణమే లేదు. ఇంకా బుద్ధి లేదు, ఇంకా నేను అనే అహంకారం లేదు. అహంకారం లేదు. అహంకారం అంటే అజ్ఞానం అన్నారా? ఇక్కడ అందరూ సత్సంగ్ స్టూడెంట్స్ కాబట్టి పటపటే చెప్పేస్తారు. చెప్పారు కదా, నేనేం ఆగదు. ఇంకా లోనకి వెళ్ళాలి. అహంకారం అని ఈయన అన్నారు. అంటే ఏంటి నా అహంకారం అంటాడు? దేహాభిమానం. నేనే, ఇదే నేను, ఈ శరీరం. అవునా? నువ్వెవరు అమ్మా? ఎవరు నువ్వు అన్నాను. నువ్వేం చేస్తావు? ఆధార్ కార్డు తీసి చూపిస్తావు. ఇదిగో, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ సో అండ్ సో, ఈ ఊరు, ఈ వాడ. ఏమైనా సంశయం ఉందా ఇంకా అంటే ఏంటి దాని అర్థం? సుషుప్తిలో నువ్వెవరు అని అడిగితే ఆనందమయంగా ఉంటాం, అంతే. ఏం మాట లేదు, ఏం లేదు. కానీ లేవగానే ఎవరున్నావు అనుకోండి, నేనా సో అండ్ సో, మా అబ్బాయి ఇక్కడ ఎంపీ, ఇక్కడ ఎమ్మెల్యే, మా అల్లుడి, మా ఇది బాబో, ఇక చాలు అంటాం. ఇక చెప్పొద్దులే అంటాం. ఎందుకని? నేను అని వచ్చిందా? అజ్ఞానం అంటే ఇదే. నేనెవరు అనేది మర్చిపోయాం, అవునా? కానీ దాన్ని నేను అనుకున్నాం. అప్పుడు ఇక సంతోషం ఎత్తకాల్సిందే. ఇక పరుగులో పరిగెత్తు. ఇక లఘువే లఘు, ఎక్కడ పడితే అక్కడికి. ఏ వస్తువు వెనకాల ఆ వస్తువు. దేనికోసం? సంతోషం. కానీ ఆ సంతోషం ఏదన్నా కొంచెం, ఆ సంతోషం ఒక మెరుపు వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచే వస్తుంది. ఎందుకంటే మనమే అది అయి ఉన్నాం కాబట్టి. అవునా? అవును, ఓకే, సరే. అజ్ఞానం అందాం. ఇప్పుడు దీనికి విరుగుడు ఏంటి? విరుగుడు ఉందా? ఉందే. ఏంటి అజ్ఞానం అంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏం తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం ఉంది, దానికి ముందు ఉంది అంటున్నాం. ఏంటి అజ్ఞానం అనేది? ఎలాంటిది? ఫస్ట్ తిమిరం లాంటిది. తిమిరం అంటే ఏంటి? ఏమంటాం కన్నడలో? కన్నున్నే పొర, కన్ను పొర. కన్ను తెలుగులో తిమిరం, శుక్లం. కంటిలో శుక్లం అంటారు. కెటరాక్ట్ అంటామే. ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ అర్థం అవుతుంది అందరికి. కన్ను పొరే. అప్పుడు అది వచ్చి ఇప్పుడు సర్జరీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ. అంటే లెన్స్, మనకున్న లెన్స్ ప్రాబ్లం అయిపోయింది, దానికి అది తీసేయాలి కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ అజ్ఞానం అనేది ఒక తిమిరం లాంటిది. అజ్ఞానం ఉంటే మనకంతా మసకగా కనపడుతుంది. ఇప్పుడు మనందరికీ అజ్ఞానం ఉంటే మీరు ఇక్కడ ఏముందో అది కనపడదు. మీరు ఏదో ఊహించుకుంటారు. ఆ ఊహలో అందరం జీవించేస్తున్నాం. ఎందుకంటే అందరికీ ఊహ ఉంది కాబట్టి ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళ సంశయం రావట్లే. అజ్ఞానం అనేది తిమిరం లాంటిది. దానికి ముందేంటి? జ్ఞానాంజన శలాకయ. జ్ఞానాంజన అంటే కాటుక కన్నా, అంటే కంటిలో
పూసుకునేది ఒక ఆయింట్మెంట్ అనుకోండి, కంటికి పూసుకునేది. జ్ఞానాంజన శలాకయ. శలాకయ అంటే అప్లికేటర్. ఇది ఎవరు పూస్తారు? గురువే మహాత్మ ఆ? సాధు. గురువు. గురువే. ఎవరు ఈ గురువు? ఈ ఈ రోగానికి ఈ మందు ఇచ్చేవాడు గురువు. ఎవరు? ఆయన దగ్గర ఉంది ఈ అంజనం అనేది, ఈ ఔషధం. ఆయన మీ కంటికి రాస్తే అప్పుడు ఏమవుతుంది? చక్షురున్ ఉన్మీలితం, మీరు కళ్ళు తెరుస్తారంట. మేము తెరిసామన్నాం, లేదు, తెరిచినా ఉపయోగం లేదంట. లోపల ఉంది. తెరిస్తే అప్పుడు మీకు వచ్చేది దృష్టి, జ్ఞాన దృష్టి. ఆ జ్ఞాన దృష్టితో మీకు తెలుస్తుంది మీలోనూ ఆనందమే, ఎటు చూసినా ఆనందమే అనేది. అవునా? ఇప్పుడు గబాల్ని ఎవరిని లేచి అడగకూడదు. గురు పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చాం, గబాల్ని ఆయింట్మెంట్ ఏదో రాసేయండి వెళ్ళిపోతామని. రాందా వస్తా ఉంటే ఏంటి ఇక్కడ రావాలి. జ్ఞానాంజనం అంటే ఏంటి? విచారం అంజనం. ఏంటి ఇక్కడ ఆ అంజనం? వాళ్ళ తర్వాత మళ్ళీ వేరేగా వచ్చి అడగకూడదు, అదేదో ఇచ్చేయండి స్వామి మీరు రాయకపోతే మేము తీసుకెళ్తామని. అంజనం అంటే ఇక్కడ జ్ఞానం. జ్ఞానం ద్వారానే జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ చూడండి, జ్ఞానాంజన శలాకయ అంటే మనం గురువు దగ్గర ఉంటే గురు సన్నిధి. నేనేమన్నాను? గురు సన్నిధి అన్న, యూట్యూబ్ సన్నిధి అనలా. గురు సన్నిధి. గురు సన్నిధిలో ఉంటేనే సమక్షం. ఆయన ఈ ఆయింట్మెంట్ మీకు ఇయ్యగలరు, రాయగలరు. అవునా? లేకపోతే చేయగలరు ఆయన? గ్లేస్. గురు సన్నిధిలో ఉంటే అప్పుడు ఆయన ఏం చెప్తారు? లోక వ్యవహారాల వార్తలు చెప్తారా? చెప్పరు. నీ స్వరూపం గురించి చెప్తారు శాస్త్ర సహాయంతో. ఆ శాస్త్రమే శలాకయ. శాస్త్రం ద్వారా మన స్వరూపం అంటే ఏంటి అనేది అప్పుడు మీకు అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది. స్కూల్లో చదువుగా మగ బాగానే అర్థమైంది, కావాలంటే చూడకుండా రాసేస్తా అంటారు. అలా కాదు, అనుభవపూర్వకంగా మీరు గ్రహించాలి. అవునా? ఇప్పుడు అనుభవపూర్వకంగా నాకు ఆకలి ఉంది అని గ్రహించారు అనుకో, ఏం చేస్తారు? వెళ్ళి ఏం చేస్తారు? అంతేనా? ఎవరిని మేము తినిపించాలా? ఎవరి కాళ్ళు వెళ్ళి తృప్తిగా భోంచేస్తారు. ఎందుకని అనుభవపూర్వకంగా గ్రహించారు. అలాగే ఈ విషయాన్ని, ఈ కోరికలే మన సంతోషాన్ని నుంచి తగ్గిస్తున్నాయి అని అనుభవపూర్వకంగా మనం గ్రహించామనుకోండి, అదొకటి. అప్పుడు మీరు దేనికోసం యత్నిస్తారు? జ్ఞానం కోసం యత్నిస్తారు. జ్ఞానంలో నీ స్వరూపమే ఆనందమయ్యా, ఇది మళ్ళీ మన అనుభవపూర్వకంగా గ్రహించామనుకోండి, వస్తువులు ఎత్తుకులాడు. ఇంకా ఏం కావాలి? వస్తువులతో పని. అది తెలుసుకుంటాం. అనుభవపూర్వకంగా గ్రహించటం కోసమే శ్రవణం. శ్రవణం అంటే ఏంటి? మన అజ్ఞానం దూరం అవుతుంది. తర్వాత సంశయం. ఈ స్వామి ఇలా చెప్పారు, నేను యూట్యూబ్లో ఒక స్వామి ఇంకో రకంగా చెప్పాడు అని అంటారు. ఈ సంశయం అంటే ఇది. అప్పుడు ఏం చేయాలి? ఆ సంశయం వస్తే మళ్ళీ గురువు దగ్గరే. సొంతగా దానికోసం ఏం చేయకూడదు. అప్పుడు సంశయ నివారణ, అది మననం. కరెక్ట్, క్లియర్ అయింది. ఇప్పుడు అక్కడ ఓ 10 గురువుల చుట్టూ వద్దు, ఒక గురువుని పట్టుకుని ఇక్కడే మన సంశయాలన్నీ తీర్చుకుని అదేంటో తెలుసుకుందాం అనుకో. కానీ అంతా అయింది, కానీ మళ్ళీ మనం ఇంటికి వెళ్తే నువ్వెవరు అంటే మళ్ళీ నేను ఈ శరీర బుద్ధే ప్రబలంగా ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలి అన్నాం అనుకోండి, నిధిధ్యాసన. ఈ శ్రవణ మనన బలంతో నిధిధ్యాసన చేయండి అంటాం. ఈ నిధిధ్యాసన చేయడానికి, నిధిధ్యాసన అంటే ఇప్పుడు కొత్తగా మీరందరూ ఏమంటారు? ధ్యానం అంటారు. అదే నిధిధ్యాసన అంటే. నిధిధ్యాసన చేస్తున్నా. ఎలా చేస్తున్నావు అంటే నాకు ఇవాళ తోచినట్టు నేను చేస్తున్నా. కుదరదు. నువ్వేం విన్నావో, ఏ జ్ఞానాన్ని ఆర్జించావో ఆ జ్ఞాన బలంతో నువ్వు చెయ్యి ఈ ధ్యానం. అప్పుడు ఆ విపర్యయ బోధం అంటే నేను ఈ శరీరం అనే ఆ బోధం పోతుంది. అప్పుడు సహజంగా మన స్వరూపాన్ని మనం గుర్తిస్తాం. అవునా? ఒక సంశయం నిన్న అడిగారు ఇక్కడే. ఇవన్నీ వింటున్నామండి,
గురువుగారి దగ్గర. అయినా ఏం లాభం లేదు. ఇది ఒక 10-15 ఏళ్ళ నుంచి ఆయన అడిగారు ఇది. ఎందుకని ఇలా అవుతుంది? విశ్వాసం లేదు. ఎవరో ఒక గురువు గారు అన్నారు, ఇది చాలా కష్టం అని అన్నారు, మీరేం చెప్తారు అని అడిగారు. సరే ఇవాళ చెప్తాలే అన్న. లేని గురు పౌర్ణిమలో సత్సంగం ఉందిగా, అవునా? ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? అర్థం కాదు. వింటున్నాం అర్థం కాదు. మేమంతా, అయినా సరే ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్నాం, ఏం అవట్లేదు, ఏంటండి కారణం, ఎక్కడుంది లోపం అన్నాం అనుకోండి. అని అడిగితే శ్వేతాశ్వతర ఉపనిషత్తుని అడుగుదాం. ఉపనిషత్తు ఏమంటుందో అని. ఏమంటుంది? యస్య దేవో పరాభక్తి తస్య దేవో తథా గురౌ తస్యై, ఆయనకి మాత్రమే. ఫస్ట్ లైన్ యొక్క మీనింగ్ ఏంటి? గురువు లభ్యం అవ్వాలి కదా ముందు. ఎలా లభ్యం అవుతుంది? ఫస్ట్ ఈశ్వరుడికి నిస్వార్థంగా నువ్వు పూజ చెయ్యి, నిస్వార్థంగా, నిష్కామంగా. దానివల్ల నీకు పరాభక్తి, ఉత్తమమైన భక్తి ప్రధానం అవుతుంది. ఉత్తమమైన భక్తితో మీరు ఈశ్వరుని సంబోధిస్తే అప్పుడు మీకు ఈశ్వరుడిచ్చే అనుగ్రహం ఏంటి? గురు. అవునా? గురువు మీద శ్రద్ధ. గురువు అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలామంది, ఇక్కడ ఈయన పిలిచారు, ఫోన్ చేసి పిలిచారని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము వచ్చాం, మాకు గురువు లభ్యం కాదు అంటున్నారు. మీ అంతటా మీరే. అది ఎలా వస్తుంది అంటే ఈశ్వరుడి వల్ల. ఈశ్వరుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు గురువు దగ్గరికి. ఈశ్వరుడు ఈ రూపంలో రావచ్చు, వచ్చి మిమ్మల్ని తీసుకురావచ్చు. కానీ ఇక్కడ అది ఈశ్వరుడి ద్వారా వచ్చిందా లేదా ఎలా తెలుస్తుందంటే, మనకి శ్రద్ధ ఏర్పడాలి గురువు మీద. గురువు మీద శ్రద్ధ ఉందనుకోండి, అది ఈశ్వరుడి యొక్క ప్రసాదం, ఈశ్వరుడి యొక్క నిష్కామ భక్తి వల్ల మనకు లభ్యమైంది. శ్రద్ధ అంటే ఏంటి? అప్పుడే మనకి సత్యబుద్ధి, ఆ గురువు చెప్పేది సత్యం అనేది మనకు అనిపించాలి కదా. సత్యబుద్ధి అవధారణ ఎప్పుడు వస్తుంది అంటే శ్రద్ధ ఉన్నప్పుడు. అది ఎలా వస్తుంది? ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో. తస్యై కథనాం, ఆయనకి మాత్రమే చెప్పింది అర్థాన్, స్పష్టంగా అర్థమవుతుందట. దర్శయంతే మహాత్మన, అప్పుడు ఆ శిష్యుడు ఏమయ్యాడు? స్పష్టంగా దర్శిస్తాడు. దర్శించిన తర్వాత ఇంకా శిష్యుడిగా లేడు, మహాత్ముడిగాడు. చూడండి, ఇప్పుడు ఇది ఎందుకు మనకి ఇది అర్థం కావట్లేదు అంటే, ఫస్ట్ ఒక గురువు మీద మనకి శ్రద్ధ ఉండాలి. ఒక అచంచలమైన శ్రద్ధ ఉంటే ఇది అర్థం కాకుండా పోరు. మనం చెప్పిన కామన్లు నియంత్రించుకుని మన సహజంగా ఉన్న ఆ ఆనందాన్ని సొంతం చేసుకుంటాం అనేది మనందరి చేతుల్లో ఉంది. అవునా? ఇక్కడికి మీరు వచ్చారంటేనే, వచ్చి ఇప్పుడు శ్రవణం చేశారా? ఎంతో కొంత ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే వస్తారా ఇక్కడికి? ఇప్పుడు శ్రద్ధ అంటే ఏంటంటే, సత్సంగం జరుగుతుంది వినాలి అని అనిపించాలి. అది ఎలా వస్తుందంటే ఈశ్వరుడు అనుగ్రహం. ఇవాళ పౌర్ణమి, భూమానంద ఆశ్రమంలో సత్సంగం ఉంటుంది, వెళ్దామా వద్దా? ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉందా? లేదు. సరే, ఎవరన్నా పోయారా? ఎవరో పోలే. ఇప్పుడు వెళ్దాం అనుకునే వాళ్ళే ఉన్నారా ఎక్కువ మంది? ఇది కూడా కాదు, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉందా? ఉంది. ఈసారి వద్దులే, తర్వాత చూసుకుందాం. ఇంట్లో ఏమన్నా పని ఉందా? ఎవరిని ఇల్లు కడుతున్నారా? పిల్లలకి ఏమన్నా పని ఉందా? ఏమీ లేదు. సర్లే, ఎట్టయినా ఏదో ఒకటి చేయాలిగా, పదండి అక్కడికి వెళ్దాం. కుదరదు అంటున్నా. అలా కుదరదు. ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, కానీ అది శ్రద్ధ కాదు, అచంచలమైన విశ్వాసం. అప్పుడే ఇది. ఇప్పుడు బిమరి ఇక్కడికి వచ్చాం, ఇప్పుడేంటి వచ్చామా? ఇప్పుడు మీరందరూ కొంచెం ఈశ్వర అనుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. లేకపోతే వచ్చి పూజ చేసాం,
వెళ్ళిపోయాను. గీతా శ్లోకాలు కొంచెం చెప్పాం. తర్వాత గురువుగారికి దక్షిణ ఇచ్చాం. నచ్చి చేయి పెట్టండి, ఇందాక ఎవరో అన్నారు నన్ను నెత్తి మీద చేయి పెట్టండి అన్నాడు. అంటే అనుగ్రహం ఇవ్వండి. వచ్చేసింది, పాదాలు కూడా పట్టుకున్నాం. వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. పోయినారు. అవును సార్. గురువు అనుగ్రహం అలా వస్తుందా? ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, లేదని కాదు. కానీ ఇలా ఈశ్వరుడి భక్తి ద్వారా స్వామి చెప్పినట్టు ఆ ఈశ్వర కృపతో నిస్వార్థ నిష్కామ కర్మ, నిష్కామ సేవ ద్వారా గురువు లభ్యమవుతారు. అప్పుడు ఆ గురువు మీద మనకు విశ్వాసం. అప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా మన స్వరూపాన్ని మనం గ్రహిస్తాం. సో మనం అలా గురు సాన్నిధ్యం మనకు లభ్యం అవ్వాలని, అచంచలమైన శ్రద్ధ మనలో ఉత్పన్నం అవ్వాలి, శ్రవణ మనన నిధిధ్యాసనలు సాధనలు చేపట్టి మన స్వరూపంగా ఉన్న సహజమైన ఆ భూమానందాన్ని మనం గ్రహించి అలా మిగలాలి అని ఈశ్వరుని ప్రార్థిస్తూ గురు పౌర్ణిమ సత్సంగాన్ని ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం సార్. నమస్కారం.